స్థితి. ఓకే 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 సో ఏలూరు శ్రీనివాసరావు గారు, అల్టిమేట్ గా బహుశా మీ పే రివిజన్ ఉంది, ఇప్పుడు వీళ్ళ పే రివిజన్ కూడా ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ కూడా ఉంది కాబట్టి కామెంట్స్ వస్తున్నాయి అనుకోవచ్చా? మమ్మల్ని ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ తోటి కలపకండి, ఎందుకంటే ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ డిఫరెంట్ ఫ్రమ్ ది స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. దట్ ఈస్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ అండ్ రిస్క్ ఉన్న డిపార్ట్మెంట్. మేము మా స్టేట్ మీ దానిలో కూడా రిస్క్ ఉన్న డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, పోలీస్ లాంటి డిపార్ట్మెంట్. పోలీస్ మేము అడుగుతున్నాం, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, మెడికల్ అండ్ హెల్త్ కావచ్చు, కొన్ని డిపార్ట్మెంట్స్ ఎమర్జెన్సీ ఉన్నాయి. కానీ అయినప్పటికీ కూడా మేము రాష్ట్ర కొంచెం కరెక్ట్ గా ఏలూరు గారు కెమెరా కొంచెం కరెక్ట్ గా పెట్టుకోండి, మీరు కొంచెం హెడ్ కట్. ఎస్ 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 చెప్పండి. ఇప్పుడు మా దాంట్లో కూడా ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ ఉన్నాయి. శాలరీస్ కూడా మేము ఆన్ పార్ విత్ సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నాం తప్ప అంతకంటే ఎక్కువ ఏం లేవు. మా క్వాలిఫికేషన్స్ ఇందాక మేడం అలెక్ గారు చెబుతున్నారు, క్వాలిఫికేషన్స్ వచ్చినప్పుడు స్టేట్ గవర్నమెంట్ లో ఉన్న క్వాలిఫికేషన్ గానీ ఎలిజిబుల్ ఉన్న ఒక ఎస్జిటి టీచర్ ఉన్నా, స్కూల్ అసిస్టెంట్ ఉన్నా, ఒక్కొక్కళ్ళు ఎంఏ, బిఈడి, ఎంఫిల్, పిహెచ్డి చేసిన వాళ్ళు ఉన్నారు. స్టేట్ గవర్నమెంట్ దాంట్లో జూనియర్ అసిస్టెంట్ గా ఉన్నవాళ్ళు, సీనియర్ అసిస్టెంట్ ఉన్న వాళ్ళు కూడా ఐఐటి, ఐఎం చదివిన వాళ్ళు ఉన్నారు. ఎవరు కూడా ఈ రోజు స్టేట్ గవర్నమెంట్ లో ఈవెన్ ఆఫీస్ సబార్డినేట్ లో కూడా బీటెక్ చేసిన వాళ్ళు ఉన్నారు. క్వాలిఫికేషన్ పరంగా ప్రైవేట్ సెక్టార్ కానీ ఎనీ అదర్ సెక్టార్ కి గవర్నమెంట్ ఎంప్లాయీస్ గా క్వాలిఫికేషన్ పరంగా ఎక్కడ కూడా తక్కువ లేము. మేము మా తరపు నుండి కూడేది అసమానతలు ఉన్నమాట వాస్తవం సమాజంలో. కానీ మేము మా కంపారిజన్ మాకంటే పైన మాతో ఈక్వల్ క్వాలిఫికేషన్ ఉండి ఈక్వల్ పనిచేసే అదర్ ప్రైవేట్ ఆర్గనైజేషన్ తో కంపేర్ చేసుకుంటాం తప్ప ఏ క్వాలిఫికేషన్ లేకుండా గవర్నమెంట్ జాబ్ రాకుండా మాకు మినిమం ఇంతే ఉందని వాళ్ళ పరిస్థితి ఉంది, వాళ్ళు అర్థం చేసుకుంటాం మేము. కానీ వాళ్ళతో మమ్మల్ని కంపేర్ చేయకండి. మేము 24 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు ఓన్లీ కష్టపడి లక్షల మంది కాంపిటీషన్ లో ఈ జాబ్ సెలెక్ట్ అయ్యి పూర్తిగా మా జీవితాన్ని అంటే మా కుటుంబాన్ని మొత్తం కూడా ప్రభుత్వ సర్వీస్ కి, ప్రజల సర్వీస్ కి త్యాగం చేస్తున్నాం. ఇక మాకు వేరే పని ఏముండదు. మాలాంటి నాయకత్వం వహించే కొంతమంది తప్ప ఇటు వచ్చి మాట్లాడే అవకాశం మిగతా వాళ్ళకి అవకాశం కూడా ఉండదు. మీరు చూస్తున్నారు కదా, పెన్షనర్స్ కి అది ఆర్థిక పరిస్థితి బాగా ఎంతమంది చనిపోతున్నారు పెన్షనర్స్. డిఏ లేకపోయినా మేము ఒప్పుకుంటున్నాం, ముఖ్యమంత్రి గారు చెప్పారు కొన్ని రోజులు పట్టమని. వీటన్నిటి చేసుకుంటూ వస్తున్నాం. కాకపోతే సిఎస్ గారు మరి ఏ ఊళ్ళో చెప్పారో, ఏ వేదికలో చెప్పారో కానీ అది అందరికీ ఆపాదించవద్దు. స్టేట్ గవర్నమెంట్ లో ఉద్యోగులుగా మేము మిగతా అదర్ వాళ్ళకంటే కూడా పని ఎక్కువే చేస్తున్నాము. పని గంటలు కూడా మీరు చూడండి, టోటల్ భారతదేశంలోనే 8.5 గంటల పైన పనిచేసే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నాం. దానికి అన్నిటికి కూడా మేము ప్రభుత్వానికి సహకరిస్తూ అవసరమైతే ఒక గంట అదనంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. కొన్ని డిపార్ట్మెంట్ కొన్ని ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్, రెవెన్యూ కావచ్చు, పంచాయరాజ్ కావచ్చు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, మెడికల్ హెల్త్ కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, అన్నిటికంటే ఇంపార్టెంట్ అయిన మా యూనిఫామ్ సర్వీస్ సోదరులు పోలీసు, ఎక్సైజ్, ఫైర్, చాలా డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్లు ఉన్నాయి. వాళ్ళకి టైం లిమిట్స్ కూడా ఉండదు, అయినా పనిచేస్తున్నాం. కొంత ట్రాన్స్మిషన్ లాస్ లాగానే ప్రతి దాంట్లో ఉన్న లాస్ లాగానే మా దాంట్లో కూడా 5%, 2% కొన్ని జరిగి ఉండొచ్చు. కానీ దీన్ని అందరికీ ఆపాదించవద్దు. ప్రతి దానికి గవర్నమెంట్ ఉద్యోగులు తప్ప ఒక విలేజ్ కి పోయినా, వార్డుకి పోయినా, సిటీకి వచ్చినా అందరికి కనిపించేది గవర్నమెంట్ ఎంప్లాయీ. మార్నింగ్ 9 గంటలకు ఏది ఉన్నా లేకపోయినా పొద్దుగా లేచి స్నానం చేసి బ్రష్ చేసుకుని ఆఫీస్కి బయలుదేరాలి. బండో బస్సో ఎక్కాలి, లేదా కారో ఎక్కాలి, కనిపిస్తుంటాడు. వీడు తెల్లగా పుల్లగా ఉన్న అసూయ ఉంటుంది తప్ప ప్రభుత్వ ఉద్యోగి జీవితకాలం ఒక 40 సంవత్సరాలు పనిచేస్తే కూడా వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ పోను మాక్సిమం 1 crore నుంచి 2 crore ఇన్కమ్ ఉంటుంది మొత్తం టోటల్ సర్వీస్ లో, ఒక లైఫ్ మొత్తం త్యాగం చేస్తే. అది ఏ ఐటీ కంపెనీలోనో, నాదే ఎగ్జాంపుల్ తీసుకోండి, నాకు అన్ని క్వాలిఫికేషన్లు ఉన్నాయి, నాకు శాలరీ ఎంత వస్తుంది నాది తీసుకోండి, మీకు ప్లేస్ చూపించమని చూపిస్తాను. ఒక గ్రూప్ 1 క్యాడర్ లో జాయిన్ అయ్యి 2 పీజీలు ఉండి, లా ఉండి కాలేదా మీరు కన్ఫర్డ్ ఐఏఎస్ అవకాశం రాలేదా గ్రూప్ 1 జాయిన్ అయ్యేందుకు? మేము అసోసియేషన్ లో ఉన్నామన్నా, మాకు అసోసియేషన్ లో ఉన్నప్పుడు గత ప్రభుత్వాలు మమ్మల్ని పెట్టిన ఇబ్బందులకి ఈ ప్రభుత్వం వచ్చాక మాకు ఉద్యోగం ఉన్నది, అక్కడికే సంతోషపడుతున్నాం. ఇక కనపడితే ఎక్కడికి వస్తామన్నా, మేము పడ్డ బాధలు మీకు తెలిసేయండి. కాబట్టి మేము వాటిని ఎక్కడ ప్రస్తావించం కూడా. ఉద్యోగుల హక్కులు, సంక్షేమం, రాయితీల విషయంలో మేము ఇంత చేస్తున్నా మా ప్రాథమిక సభ్యుల్లో చాలా సంతృప్తి ఉంది. ఇప్పుడు హెల్త్ కార్డ్స్ ఉన్నాయి, ఎప్పుడో ఇస్తా అన్నారు, ప్రభుత్వం కొంచెం ఇబ్బందుల్లో ఉంది.
డిఎల్ పెండింగ్ ఉన్నాయి, 5 డిఎల్ పెండింగ్ ఉన్నాయి, పిఆర్సీ పెండింగ్ ఉంది. మా పెన్షనర్స్ కి రిటైర్ అయిపోయి మీరు ఇందాక అంటే 2 లక్షలు 3 లక్షలు 7 లక్షలు అని ఒక ఎంప్లాయీ, ఆర్డినరీ ఎంప్లాయీ సుమారుగా జీవితకాలం 40 సంవత్సరాలు పనిచేశాక భార్య కోసం, పిల్లల కోసం, ఫ్యామిలీ కోసం కూడబెట్టుకుని దాచుకున్న డబ్బులు 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షల కోసం వడ్డీకి తెచ్చి 2 రూపాయలకి ప్రామిసరీ నోట్ రాసి సరిపోతున్నారు. ఎంత ఇబ్బంది ఉంటే ఉండాలి అది. బిడ్డ పెళ్లికో, తల్లిదండ్రి ఆరోగ్యానికో, ఇల్లు కట్టిన కిస్తీకో, బ్యాంకు లోనుకో, గిరిగిరి తెచ్చిన వాడికి ఇన్స్టాల్మెంట్ కట్టానికో తెచ్చుకున్న డబ్బులు. అంటే ఒక ఎంప్లాయీ ఆ స్టేజ్ ఎవరికి ఉంటది? మీరు అన్నట్టుగా అందరికీ పైసలు వచ్చి, లంచాలు వచ్చి, కోట్లు కూడబెట్టి దాచిపెట్టి తీసుకొని ప్రభుత్వానికి పోకుండా అసలు వచ్చిన దాంట్లో పెద్ద ఆఫీసర్ అయితే 3 months శాలరీ కట్ అవుతుంది. మినిమం ఆఫీస్ అపాయింటెంట్ కూడా 1 month శాలరీ కట్ అవుతుంది. మిడిల్ ఉన్న వాళ్ళకి 2 months శాలరీ కట్ అవుతుంది. ఈవెన్ మా పెన్షనర్స్ వాళ్ళకు కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్ అవుతుంది. మేము పర్ఫెక్ట్ గా సిస్టమేటిక్ గా ప్రభుత్వం యొక్క ఆ ఫోల్డ్ లో పనిచేస్తున్నాం తప్ప బయటికి పోము. కాకపోతే కొంత మాకు జాబ్ సెక్యూరిటీ ఉంటుంది అనేది ఇంతకు ముందు ఉంది. ఇప్పుడు అది కూడా మా సిపిఎస్ ఎంప్లాయీస్ 65% సిపిఎస్ ఎంప్లాయీస్. ఆ సిపిఎస్ సిస్టమ్ రావడం వల్ల గవర్నమెంట్ కి రావడానికి కూడా చాలా మంది ఇష్టపడట్లేదు. ఇందులో వచ్చిన పెద్ద బెనిఫిట్ లేదు, సరిపోతే ఏమి రాదు, ఉద్యోగాలు రావు, రిటైర్ అయిపోయాక పెన్షన్ రాదు, ఇందులో కూడా మర్యాద లేదు, కొంత మనకు గౌరవం తగ్గుతుంది. ఒకప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటే ఉండేది, ఇప్పుడు అందరూ కూడా ఫైనాన్షియల్ గా ఆల్మోస్ట్ ఆల్ స్ట్రెంగ్ అయింది. అన్ని కుటుంబ వ్యవస్థలో కొద్ది మంది కొంత ఉండొచ్చు కానీ కింది లెవెల్లో, విలేజ్ లెవెల్లో చాలా వరకు ఆర్థికంగా పరిమితి అయ్యారు. గవర్నమెంట్ ఉద్యోగుల కంటే కూడా మంచిగానే ఉన్నారు. థ్యాంక్ యూ శ్రీనివాసరావు గారు, తులజారాం గారు, అదేవిధంగా అలేఖ్య గారు. సో మొత్తాన్ని స్పందన సిఎస్ చేసిన కామెంట్